నమస్తే. సో ఈ వీడియో కొంచెం నా మాటలు కటుగానే ఉంటాయి. బట్ ఎవరిని నేను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు కావని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిజాలు చెప్పితే కొంతమంది తట్టుకోలేరు. కాబట్టి నేను గత 3 రోజుల నుంచి ఈ అంశాన్ని తెరపైకి తీసుకొని వస్తున్నాను. మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఈ యొక్క నా వెనుక ఉన్న ఇమేజ్ చూస్తేనే అది హెచ్సియుకి సంబంధించింది అని. సో దానిపైన డైవర్షన్ డ్రామాలు కూడా మొదలుపెట్టిండు అనుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎట్లా అంటే హెచ్సిఏ అంశాన్ని తెరపైకి తెచ్చి దాంట్లో ఏమో జరుగుతుందని చెప్పి ఆయన సీరియస్ అయిందని చెప్పేసి మన వార్తలు చూస్తున్నాం కదా. ఇది చిన్నగా అయ్యి ఇంకో అంశాన్ని పెద్దగా చేస్తే ఏమవుతుంది? చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తే ఎట్లుంటుందో. ఇప్పుడు ఒక చిన్న ఇష్యూని ఆయన పెద్దగా చేసి దీన్ని సవ్యంగా జరిగేటట్టు చేసే ప్రయత్నం జరగబోతుంది. సో మనం సబ్జెక్టులోకి వెళ్ళే ముందు ఒకటి, ఎందుకనంటే చాలా తక్కువ మంది అసలు వాస్తవాలని బయటికి తీసుకొచ్చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సో దీనిలో భాగంగా ఏం చేస్తున్నారు అనంటే, ఈ మిర్రర్ టీవీ అంటేనే చాలామందికి ఒక వణుకు పుడుతుంది. ఏందనంటే అబ్బో వీళ్ళు నిజాలు చెప్తున్నారు, ఇది ప్రజలకు రీచ్ అవుతుంది అనేసి. ఈ నేపథ్యంలో ఏం చేస్తుందో తెలుసా? మేము ఏ వీడియో పెట్టినా కూడా విపరీతమైన రిపోర్ట్స్ కొడుతున్నారు. ఎందుకు? అది జనాలకు రీచ్ అవ్వకుండా ఉండడానికి. సో అలా రిపోర్ట్స్ కొడుతున్న వాళ్ళకి మనం కూడా ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా. ఆ రిపోర్ట్స్ని కూడా మనము సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? చూస్తున్న ప్రతి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఈ షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఎన్ని రిపోర్ట్స్ అయితే కొడుతుంటారో దానికి కన్నా ఎక్కువగా మీరు లైక్లు కొట్టి షేర్ చేస్తే వాళ్ళని మనం ఓవర్కమ్ చేయడానికి ఉంటుంది. నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నా. మరి గత 20 రోజుల నుంచి ఏ వీడియో కూడా ప్రతిదీ కూడా ఒక సమస్యని వెలికి తీసే వీడియోనే, ఒక అరాచకాన్ని వెలికి తీసే వీడియోనే, ఒక భాగవతాన్ని బయట పెట్టే వీడియోనే చూపిస్తున్నాం. కానీ దాన్ని రీచ్ అవ్వకుండా రిపోర్ట్స్ కొడుతున్నారు. సో మా పరంగా మేము ఎక్స్లో దాన్ని రీచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎక్స్ వరకు కొంతమంది, ఎందుకనంటే అందరికీ ఎక్స్ అకౌంట్లు ఉండవు. కాబట్టి దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ వీడియో అందరికీ రీచ్ అవ్వాలి. ప్రభుత్వం చేస్తున్న ఎంత దుర్మార్గపు చర్యలు ఉన్నాయో అవన్నీ ప్రజలకు రీచ్ కావాలంటే మీ వంతు సపోర్ట్ మాకు అవసరం. ఎందుకంటే గతంలో మేము ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు, అసలు ఏ రోజు కూడా మిర్రర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి అనే మాట అడగలేదు. బట్ ఇప్పుడు అవసరం వచ్చింది. ఎందుకంటే చెప్తున్న నిజాలు ప్రజల్లోకి వెళ్ళాలి. ఈ సబ్జెక్ట్లోకి వెళ్తే ఇది చూస్తారు కదా, ఇది హెచ్యు ఆ భూములు ఏవైతే ఉన్నాయో 400 ఎకరాల భూముల విషయంలో మాట్లాడుతున్నాం కదా. ఆ భూముల గురించి లీగల్ అంశాలు చెప్పినా, ఆ భూములు ఎప్పుడు ఎట్లా ట్రాన్స్ఫర్ అయినాయి, ఎట్లున్నాయి అనేది మన దాంట్లో మిర్రర్ టీవీలో మన న్యాయవాది ఇమ్మినేని రామారావుతో చేసిన వీడియో ఉంది. కావాలంటే నేను దాని కింద మీకు లింక్ కూడా పెడతాను, చూడొచ్చు. సో ఇప్పుడు మనము ఈ విజువల్ ఒకటి చూద్దాం. ఇప్పుడు డ్రోన్ సంబంధించి ఇది చూడండి. ఇందులో లేకులు లేవు, ఏమీ లేవు, సరస్సులు లేవు అని మాట్లాడుతారు కదా మంత్రులు. మరి వీటికి సమాధానం చెప్పాలి. ఒకసారి చూడండి. వీటిని ఏమంటారు? దీంట్లో ఎలాంటి లేక్స్ లేవని చెప్తారు కదా. ఆల్రెడీ దీంట్లో పికాక్ లేక్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్తుంటే లేవని మాట్లాడారు కదా. ఇవి సో ఇవి ఇక్కడ జేసీబీలు పెట్టేసి ఈ పని స్టార్ట్ చేసిండ్రు. చూడండి, ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ సో ఇవంతా కూడా ముమ్మరంగా లేక్స్ ఏవి లేవన్నారు కదా. ఇవి అంటే కండ్ల ముందు నిజాలు కనిపిస్తున్నా కూడా అంటే ఏందనంటే దీన్ని చూసి ఎట్లా అనిపిస్తుంది అంటే, ఏందిరా అయ్యా ఈ భాగవతం, మీకు అర్ధరాత్రి ఎందుకు ఈ భాగవతం అనేసి. నిజంగా విద్యార్థులు చూడండి, ఒకసారి వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళ ఉద్యోగాలకు ఎక్కడెక్కడో పోవచ్చు, ఏ స్టేట్లోనైనా జాబులు చేయొచ్చు, వాళ్ళు ఏ కంట్రీలో అయినా జాబులు చేయొచ్చు. కానీ ఈ భూములని కాపాడాలన్న తాపత్రయంలో మనం చూసినాం కదా, వాళ్ళు కొట్లాడుతుంటే ఆడపిల్లలు కూడా వెనక్కి తగ్గకుండా, వాళ్ళకు వచ్చేది ఏం లేదు, ఇందులో ఏమైనా గుంట భూమి వాళ్ళకు వస్తుందా, లేకపోతే వాళ్ళేమి ఈ హెచ్సియులో పర్మనెంట్ స్టూడెంట్స్ కాదు కదా. అయినప్పటికీ వాళ్ళ తపననన్నా కూడా తెలంగాణ ప్రజలు గమనించండి. ప్రతి ఒక్కరు దీంట్లో పాలు పంచుకోండి. ఇవి ఏమీ లేవన్న వాళ్ళకి నేను చూపిస్తున్నా. ఇందులో ఏమీ లేవని చెప్పారు కదా. ఇంకా చూడండి, ఇక్కడ మొత్తం మొదలుపెట్టిరు. ఇవన్నీ ఏమంటారు? వెనక ఇదంతా కనిపిస్తుంది కదా. ఇంత బ్యూటిఫుల్ నేచర్ ఉంది.
అది హైదరాబాదులో అది 400 ఎకరాల భూమి ఎవరి సొత్తు కాదు కదా. కానీ ఆ అబద్ధాలు వండి వారుస్తుంటే ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా జేసీబీలు పెట్టి ఏమంత రాత్రిపూట టైట్ సెక్యూరిటీ పెట్టి 100 మంది పోలీసులను పెట్టి పనిచేయాల్సిన అంత అవసరం ఏముంది? వాళ్ళు చేసిన ట్వీట్ ఇది. ఏది మొన్న చేసి ఇమ్మీడియట్లీ డిలీట్ చేసిర్రు. ఎవరు? NSUI HCU వాళ్ళు. మీరు చూసిరు, ఇమ్మీడియట్లీ దాన్ని డిలీట్ చేసిర్రు. ఇంకా వీడియోలు కూడా ఒకసారి చూసిన తర్వాత నేను ఈ మ్యాటర్ చెప్తాను మీకు. గచ్చిబౌలిలో భూమి మీరు ఏం చేయొద్దని అధ్యక్ష, దాదాపుగా 25 సంవత్సరాలు అనుకుంటా. 25 సంవత్సరాల క్రితం బిల్లురావు అనే వ్యక్తికి, ఒక ప్రైవేట్ వ్యక్తికి, ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించి 25 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర భూమి లేదు. తెలంగాణ ఉన్న కంబైన్డ్ రాష్ట్రంలో 2006లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఆ కేటాయింపు. అక్కడి నుంచి కోర్టు కేసులు జరిగినాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం వస్తే 2024 వరకు 10 సంవత్సరాల గత ప్రభుత్వం బిల్లురావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష. నేను వచ్చిన వెంబడే సుప్రీం కోర్టు వరకు వెళ్ళి కొట్లాడి ఒక ప్రైవేట్ కు IMG భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించారు. అయితే విషయం ఏంటంటే ఇప్పటికీ ఈసీ తీస్తా అంటే ప్రజెంట్ మనం ఏమైనా కొనుక్కోవాలన్నా అమ్ముకోవాలన్నా ప్రజెంట్ మనకు ఈసీలు తీస్తాం కదా. ఆ ఈసీలో ఈయన ఏదైతే కొట్లాడి తెచ్చినామని చెప్పిండ్రు కదా, ఇంకా అది క్యాన్సిల్ చేయలేదు. ఎందుకనంటే IMGA దాని పేరు మీదనే ఈసీ డాక్యుమెంట్ నెంబర్ 1461 అని మీరు ఎవరు కొట్టి చూసినా కూడా కనపడుతుంది. ఇలా ఏం దాపరికాలు కూడా ఏం లేవు. ఇంకో విషయం, ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీం కోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈ రోజు మనం అభివృద్ధిలో భాగంగా TGIIC కేటాయించి అక్కడ IT కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్ తో ముందుకు వస్తే ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు. ఇవంటే ఏమంటారు మరి? వీటిని జీవరాశులు కాక అంటే ఇట్లా ఈ పాయింటే మీకు చెప్తాను. అవి లేవు, ఓన్లీ గుంటనక్కలు మాత్రం ఉన్నాయి అన్నారు. ఈ మాట నేను పదే ఎందుకు చెప్తున్నా అంటే అంటే వీళ్ళకు కళ్ళు కనపడతలేవని అనుకోవాలి, కళ్ళు ఉండి గుడ్డి వాళ్ళని అవుతున్నారు అనుకోవాలి. వీళ్ళని ఏం చెప్పాలి చెప్పు? ఇంట్లో జీవరాశులు లేవు అని చెప్తున్న ముఖ్యమంత్రి ఏమనాలా? జింకలు, పుల్లులు, సింహాలు లేవు అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంటనక్కలకు కొంచెమన్నా జీవరాశులు ఏమీ లేవు అన్నోళ్ళకు కళ్ళల్లో ఇప్పుడు మంచి కాంక్రీట్ ప్రపోజల్తో వెళ్తున్నాము. సో దాంతో అన్నీ ఏదైతే పచ్చగా పర్యావరణం ఉన్నారో వన్యప్రాణులునే వాటన్నిటి కూడా మేము కూల్చేసి మొత్తం కాంక్రీట్ జంగల్ చేస్తున్నామని బరాబర్ చెప్పాలి. కానీ దాంట్లో ఏమీ లేవంటే ఆ ఎనుకున్న నవ్వుతున్న వాళ్ళకన్నా కొంచెం అన్నీ ఇది ఉండాలా? ఇక ఈ మాట కొంచెం కఠినంగా మాట్లాడుతానేమో మళ్ళీ రోషం వచ్చుకొస్తుంది. ఇంత పొద్దునే పోయిన వాళ్ళకు ఎవరు అలౌ చేయమని చెప్పండి. లేదనంటే ఇలా అసెంబ్లీ కూల్లో కూర్చొని వెకిల్ నవ్వులు ఎవరైతే నవ్విరో వాళ్ళందరినీ తీసుకుపోయి చూపించాలి. రేవంత్ రెడ్డిని కూడా స్పీకర్ తీసుకుపోయి, ఎందుకంటే ఆయన స్పీకర్ చెప్తున్నారు అధ్యక్ష అందులో ఏమీ లేవు, కేవలం గుంటనక్కలు కాల్చుకొని ఉన్నాయంటే ఎవరా గుంటనక్కలు? మీరే గుంటనక్కలు అని చెప్పకనే చెప్పిండ్రు కదా. ఇంత అద్భుతంగా ఉన్న ఒక ప్లేస్ని అందులో ఏమీ లేవు నేను అద్భుతంగా చేస్తానని చెప్తున్నాడంటే నిజంగా మెదడులో ఏముందో మరి అర్థం చేసుకోవాలి. మరి ఇవన్నీ రాత్రి అరుస్తున్నాయి. అవన్నీ అక్కడ జేసీబీలు పెట్టి పనిచేస్తుంటే వాటికి 5 డెసిబుల్ సౌండ్స్ కంటే ఎక్కువ ఉండొద్దు. చూడండి ఒకసారి, ఇవి ఏమంటారు? ఇవి లేక్స్ అన్నారా? పచ్చి అబద్ధం. 700కు పైగా డిఫరెంట్ చెట్ల మొక్కలు కానీ, రకరకాల పక్షులు కానీ, దాని తర్వాత నెమళ్ళు కానీ, తర్వాత ఇవేమి టార్టాయిస్ తాబేళ్ళు, నక్షత్ర తాబేళ్ళు, అంటే అలాంటి అత్యంత సంపద ఉన్న వాట్లల్లో ఏమీ లేదని చెప్పేసి ఇంత అసలు చూడడానికి కూడా ఒక కళ్ళకి ఎంత ఆహ్లాదకరంగా ఉంది. కొంగలు కూడా చూడండి, డిఫరెంట్ కొంగలు ఉన్నాయి. ఏమీ లేవని ఎట్లా చెప్తున్నారు? అసలు నోరు ఎట్లా వస్తుంది? అంటే ఇంత సాక్ష్యం కనిపిస్తుంది కదా ఏమీ లేదని చెప్పడానికి.
ఇవి అవి దాని మీద పీకాక్స్ కూర్చొని ఉన్నాయి. డిఫరెంట్ కొంగలు. మనం చాలా వరకు బయట చూడని చాలా జీవరాశి ఇందులో ఉన్నాయి. చూడండి, ఇదంతా రాత్రిపూట. ఎందుకు బాజాప్తనే చేయండి, పగలే చేయండి. ఎందుకు దొంగల్లాగా రాబందుల్లాగా లేకపోతే దొంగల మూటలాగా ఎందుకు రాత్రులు పనిచేయడం, ఎందుకు పోలీసులను పట్టుకొని రాత్రి? రెండోది, మనము ఇప్పుడు శ్రీశైలంలో మనం టన్నల్ గురించి మాట్లాడుకున్నాం. ఆ టన్నల్లో జరిగిన అతిపెద్ద ప్రమాదం గురించి మాట్లాడుకున్నప్పుడు ఎందుకు మనకు ఆ ఫారెస్ట్ జోన్లో ఎందుకు మనకి ప్రొహిబిటెడ్ ఏరియాగా పెడతారు? 5 డెసిబుల్స్ సౌండ్ కంటే కూడా ఎక్కువ అవి అక్కడున్న జీవరాశికి వన్యప్రాణులకి చాలా ప్రమాదం కాబట్టి అంతకంటే సౌండ్ కూడా. కానీ ఈరోజు ఏం చేస్తే సరే భూమి అది హెచ్యుదా లేకపోతే ప్రభుత్వానిది అన్న విషయం పక్కనే పెడితే హైడ్రా తెచ్చిండ్రు కదా. హైడ్రా ఏం చెప్పారు? చెరువుల్ని కాపాడుకోవాలి, నాలాల్ని కాపాడుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలని చెప్పిండ్రు కదా. మరి పార్కుల్ని కాపాడుకోవాలని కూడా చెప్పిన. ఇలాంటి నేపథ్యంలో 400 ఎకరాల భూమిలో ఎన్ని లేక్స్ ఉన్నాయి, ఎంత బఫర్ జోన్ ఉంది, ఎంత ఎఫ్టిఎల్ ఉంది, ఎన్ని జీవరాశులు రకరకాల ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత లేదా? ముఖ్యమంత్రి గారు మీకే చెప్తున్నా, మీ బ్రెయిన్ చైల్డ్ నుంచి వచ్చింది కదా హైడ్రా. సరే ఇది పక్కన పెడదాం. ఆల్రెడీ దాంట్లో లీగల్గా ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి అనేది నేను ఆల్రెడీ అడ్వకేట్తో మాట్లాడించిన. ఎవ్రీ డాక్యుమెంట్ నేను ప్రజల ముందు పెట్టినా కదా. మరి హైడ్రా ఏమైంది? వాట్ అబౌట్ హైడ్రా? ఏమైంది? హైడ్రా గురించి చాలా గొప్పగా చెప్పారు కదా. దీనిపైన ఈరోజు హైడ్రా కమిషనర్ అయిన రంగనాథ్ ఎందుకు మాట్లాడతలేడు? చూడండి, రాత్రి కేజీఎఫ్ గుర్తొస్తుంటుంది చూడు, అట్లుంది వీళ్ళదంతా కూడా. ఎవడు పోవద్దు మా రాజ్యము, మేము రాత్రులు పోలీసులను అడ్డుపెట్టి అవసరమైతే విద్యార్థులను ఈడ్చి పారేసి, ఆడపిల్లలను చూడకుండా కూడా ఈడ్చి పారేసి పనులు చేస్తామని చెప్పి. ఇదొకటి ఉంది కదా. ఆ పనులు జరుగుతుంటే ఒక్కసారి వాటి అరుపులు చూడండి ఒక్కసారి. అంటే ఒక డిస్టర్బెన్స్ జరిగితే అందులో మనకు క్లియర్గా నెమళ్ళ అరుపులు వినిపిస్తలేవా? అంత అర్ధరాత్రి చాలా ప్రశాంతంగా ఉండాల్సిన సమయంలో దోపిడి దొంగల ముఠాలు పోయినట్టు నేచర్తో పెట్టుకున్నారు. ఆ నేచర్ అంటే ఈరోజు ప్రభుత్వం ఉంది కదా అని నేచర్తో పెట్టుకుంటున్నారు, కానీ ఆ నేచర్ పగబడితే ఎంత ఘోరంగా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోయిరా? ఎవరు గుంటనక్కలు అనేది మీరే చెప్పారు కదా. మేమే గుంటనక్కలము, గుంటనక్కల్లాగా ఆ భూమి కోసము కాచుకొని ఉన్నాము అనేసి ఇక మీరే బాజాప్తా చెప్పారు కదా. ఇందులో ఏముంది? ఇంకా మళ్ళీ ఎవరో గుంటనక్కలు కాచుకొని ఉన్నాయని చెప్తున్నారు. ఒక్కసారి వాటి రోదనలు వినండి. ఆ లైట్లు పెట్టుకొని చీకట్ల ప్రొక్లైనర్లు జేసీబీలు పెట్టి పని చేయాల్సినంత అంత అత్యవసర పరిస్థితి ఏమైనా ఉందా? చిమ్మ చీకట్ల జేసీబీలకు లైట్లు పెట్టి మరి అంత అవసరం ఏమొచ్చిందో మరి ఎవరికి అర్థం కావట్లేదు. ఒకసారి కళ్ళు తెరుగురు తెలంగాణ ప్రజలారా, ఏం జరుగుతుందో అనేది. ఇది అందరి బాధ్యత, ఇది కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక్కరిదో కాదు, ప్రతి ఒక్కరి మీద ఉంది ఇప్పుడు. మరి తెలంగాణ మేధావులంతా ఏమైర్రో వీళ్ళందరూ చూడు, ఆ పిల్లలందరూ ఏంది, వాళ్ళు చదువైపోతే వాళ్ళు ఎక్కడో పోతారు, కానీ దాన్ని కాపాడుకోవాల్సింది ముందు తరాలకు ఇవ్వాలి అనంత ఇది. ఒక్కసారి ఏమవసరం ఈ అమ్మాయిలకు ఒక విధంగా చెప్పుండ్రి. ఎవరో మళ్ళీ చెప్పి ట్వీట్లు డిలీట్ చేసిరు, ఎవరో వచ్చాట ప్రైవేటు వ్యక్తులు వచ్చి దాంట్లో గొడవ చేస్తారంటే. ప్రతిదాన్ని పార్టీలు ఉంటాయి పోతాయి, ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, కానీ కొంత సంపద అనేది ఇవాళ ఇది ఒక కాంగ్రెస్ పార్టీకో ఒక బీఆర్ఎస్ పార్టీకో ఒక బీజేపీకో కాదు, అందులో చదువుకుంటున్న విద్యార్థులకే కాదు బాధ్యత, అందరిపైన ఉంటుంది కదా. 400 ఎకరాల ఒక జాగలో, అది సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూమిలో, అది ఔషధ మొక్కలు ఉన్నాయి,
దాని తర్వాత వివిధ రకాల వన్యప్రాణులు ఉన్నాయి. నేచర్ని కాపాడుతుంది కదా, ఆ నేచర్ తోటే పెట్టుకుంటే ఎట్లా? ఇవాళ ఎందుకు వీళ్ళకి చదువుకొని పోయే వాళ్ళకు వీళ్ళు ఎందుకు అంత ఆరాట పడుతున్నారు? వాళ్ళని పట్టి లాగి ఇట్లా పడదోబుతున్నారు చూడండి ఒక్కసారి. వాళ్ళు ఏమడుగుతున్నారు? రేవంత్ రెడ్డి ప్యాలెస్లో ఏమన్నా వాటా అడిగినరా, లేకపోతే ఒక రూమ్ అడిగినరా, ఏమడిగినరు? ఇగో ఇట్లా దాన్ని కాపాడుకోండి, ఇది కాదు ఇది భూమి అని. అమ్మాయిని చూడండి ఒకసారి లాగి పడేసి ఏమడుగుతున్నారు? ఇట్లా గుడ్డలన్నీ ఇట్లా 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 గుడ్డలన్నీ జింపి ఇది చేస్తుంటే ఎంత విచిత్రం అంటే, నాకు ఇవాళ ఎక్స్లో వేదికగా చూస్తే ఎన్నెన్ని సమస్యలను పెడుతుంటాము. అటు సీఎంఓకి ట్యాగ్ చేస్తుంటాం, ఇటు ఈ ముఖ్యమంత్రికి కూడా ట్యాగ్ చేస్తాం. ఒక్కదానికి రిప్లై ఉండదు. ఎవరైతే ప్రభుత్వాన్ని విమర్శించకుండా పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డిని పొగుడుతుంటారు చూసినా, వాళ్ళకి రిప్లై ఇస్తాడు. మేము మూసీ విషయంలో ఇల్లులు కూడా కొడుతుంటే పెట్టినాం, హైడ్రా విషయంలో ఒక్కసారి చూడండి అనేసి, అంటే పాపం అంటే రోజంతా కాయ కష్టం చేస్తే కానీ వాళ్ళ 5,000 నోటికి పోలున్న పరిస్థితి, వాళ్ళ ఇల్లు కూలగొడుతుంటే ఇదేంది చూడండి ఆపండి ఒకసారి మీరు చూడండి అంటే మాత్రం దానికి రిప్లై ఉండదు. కానీ పొద్దున్న లేస్తే ఈ రేవంత్ రెడ్డికి భజన చేస్తారు చూసినావు, వాళ్ళ దానికి మాత్రము రిప్లై ఇస్తారు. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉంది తెలుసా? ఇట్లా సమస్యని బయట పెట్టిన వాళ్ళనేమో తీసుకుపోయి లోపల పెడతామంటారు, కానీ సమస్యలు కాకుండా పొద్దున్న లేస్తే ప్రభుత్వానికి భజన చేస్తే మాత్రము వాళ్ళకు శబాష్ అని బిర్దిస్తారు, వాళ్ళకు జర్నలిస్ట్ అని బిర్దిస్తారు. ఇట్లాంటివి కళ్ళ ముందు చూస్తుంటే ఒక విజయారెడ్డికో ఒక శివారెడ్డికో లేకపోతే ఎవరికో బాధ్యత కాదు కదా, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఈరోజు మేధావి వర్గం అంతా ఏమైంది, పర్యావరణవేత్తలంతా ఏమైనారు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దానికి అడ్డం పడి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వాలు శాశ్వతం కాదు కదా, ఇవాళ ఇది ఉంటుంది రేపు ఇంకొకటి వస్తుంది, ఎల్లుండి ఇంకొకటి రావచ్చు. కానీ ప్రజలకు దక్కాల్సిన ప్రజల ఆస్తి కావచ్చు, ఈరోజు అరే పాస్తులు పక్కన పెట్టినా కూడా అదెంత మన ఆరోగ్యాన్ని కాపాడే ఆడ ఉన్న ఒక ప్లేస్ను కూడా ఈరోజు మొత్తం చేసి దాన్ని మొత్తం కాంక్రీట్ జంగిల్ చేస్తామని చెప్తే దానికి మరి వినసొంపుగా ఉన్నారా? మరి నేనైతే ఈ విషయంలో గిట్లనే మాట్లాడతాను. ఎందుకనంటే ఏంది అర్ధరాత్రి తతంగం ఎందుకు? ఏమనాలిగా తూమి బతుకులు అనకపోతే ఏమంటారు చెప్పుండ్రి? ఇంకా అయ్యా మీరు చాలా మంచి పని చేసిరు, లేకపోతే వద్దొద్దు సార్ మీరు ఇట్లా చేయొద్దు సార్ అని ఇప్పుడు బ్రతిమలాడాలా? అట్లా చదువుకునే పిల్లల్ని గొర్ర లాక్కొని పోతురే వేసుకపోయి వాళ్ళు ఏదో నేరం చేసినట్టుగా. ఎందుకు వాళ్ళు ఇలా కష్టపడుతున్నారు? వాళ్ళకి ఏమైనా వస్తుందా రేపు? 400 ఎకరాల్లో ఇవాళ మీరు వయ్యేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ముందలు తీసుకుపోయి ఎత్తేసారు కదా, వాళ్ళకేమైనా గుంట జాగ వస్తుందా, లేకపోతే 100 గజాల ఆడ ఇల్లు కట్టుకోనికే జాగిస్తారా? కాదు కదా. చూసి కనీసం కళ్ళు తెరుచుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఎందుకు? వాళ్ళు చదువుకొని పోతే రేపు అందరు కూడా హైదరాబాద్ పిల్లలు లేరు, రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, విదేశాల నుంచి వచ్చి చదువుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో దాన్ని కాపాడాలనుకుంటున్న నేపథ్యంలో తెలంగాణలో ఉన్న మనందరిపైన కూడా బాధ్యత ఉంది. మనదేందిలే సెంట్రల్ యూనివర్సిటీ భూమి అనేసి వదిలేయడం కాదు అది. సరే పెద్ద అబద్ధం చెప్తున్నారు, 25 ఏళ్ళకెళ్ళి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధం లేదు అన్నారు. ప్రభుత్వ భూమి అయితే అవి ఆ రకంగా పాపము హృదయ విదారకంగా రోధిస్తున్నాయి ఈ వన్యప్రాణులు. అది చూసన్న మానవత్వం కలుగుతలేదా? ఇప్పుడు భూమి లాజిక్లోకి పక్కన పెడదాం కాస్త. అది ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా కదా, అగైన్ వాళ్ళకేం రావు కదా ఆస్తుల పిల్లలకి, ఇలా చదువుకునే వాళ్ళకి పోయి కేసులు పెట్టించుకుంటే రేపు వాళ్ళ ఉద్యోగాలకు ఇబ్బంది తెలుసా? రేపు వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయాలన్నా, గవర్నమెంట్ ఉద్యోగాలు పొందాలన్నా, లేకపోతే విదేశాల్లో ఉద్యోగాలు పొందాలన్నా వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ వేస్తే వాళ్ళ లైఫ్ కదా ఇదైతే. అయినా వాళ్ళు పనంగా పెట్టేసి వాళ్ళ లైఫ్ను పనంగా పెట్టి దాన్ని కాపాడాలి అనే ప్రయత్నం చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా ముందుకు కదలండి. అందరూ ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది. ఈ అర్ధరాత్రి చేస్తున్న భాగోతాన్ని ఆపాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఇంత చిల్లర చేస్తలా, ఇంత ఎస్యూ కార్డు, ఇంత అల్లకల్లోలం అవసరం? అసలు ఆలోచించండి ఒక్కసారి. ఏంటిదంట అది? రాత్రినా? అయ్యో ఇగో రాత్రి చూడండి, కొంచెం జూమ్ చేయి, జింక కూడా చచ్చిపోయింది చూడండి. ఇదే ఎవరన్నా పొరపాటున ఎవరి చేలల్లోనో ఏదైనా జరిగితే కేసు పెడతారే, మరి ఇదేంది?
క్లోజ్లో వచ్చిందా? ఇగో ఇది పరిస్థితి. అంతే కదా, దీంట్లో ఉన్నవి వందల వేల కొద్ది వన్యప్రాణులు ఉన్నాయి. ఇక వీటన్నిటికీ ఏముంటుంది, ఆ రాత్రిపూట ఏం కనపడుతుంది? ఆ జింకలు ఏమవుతున్నాయో తెలియదు, నెమళ్ళు ఏమవుతున్నాయో తెలియదు, తాబేళ్ళు ఏమవుతుందో తెలియదు. రాత్రిపూట లైట్లు పెట్టుకొని బుల్డోజర్లు పెట్టుకొని పోయి అలా కూల్చుకుంటూ పోతుంటే, దాన్ని సాఫ్ చేస్తుంటే, మొత్తం చెట్లు గిట్లన్నీ ఊడబెరికి చేస్తుంటే ఏమైతాయి ఇట్లా వన్యప్రాణులు ఈ పరిస్థితిలోనే కదా. సో కాబట్టి ఏంటంటే మొత్తం ఒక అల్లకల్లోలమైన పరిస్థితి ఉంది. అది మొత్తం ఎట్లుందనంటే అసలు ఆ జానర్లోకి, ఆ జోన్లోకి పోకుండా కట్టుదిట్టమైన భద్రత చేసి పోలీసులను పెట్టారు. ఇంకా రెండోది ఏంది, మళ్ళీ చూడండి మీరు, ఇంకా దీనికోసము ఈ డైవర్షన్ డ్రామాలు కూడా జరుగుతాయి. ఆల్రెడీ తెర తీసిరు, భారీగా జరుగుతాయి చూడండి. ఈ హెచ్సిఏకి సంబంధించి, ఈ క్రికెట్కి సంబంధించి ఉంది కదా. సో దీన్ని ఏం చేస్తారంటే, ఈ అంశాన్ని బయటికి రాకూడదు కదా, రాకుండా ఉండాలంటే ఏం చేస్తారంటే, ఆల్రెడీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉంది కదా, హెచ్సిఏ వివాదం పైన సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అని ఆల్రెడీ తెరపైకి తీసుకొచ్చారు. అప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు గీత కింద ఇంకో పెద్ద గీత గీస్తే ఏమవుతుంది, ఈ గీతను మర్చిపోయి ఇంకో గీతను చూస్తారు. ఎందుకంటే దీనికి చాలా మంచి నేర్పరి కదా. హెచ్సిఏపై విజిలెన్స్ ఎంక్వైరీ ఆదేశము, ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ హెచ్చరిక. రేపటి నుంచి ఈ వార్తల్ని బ్యానర్గా నడుపుతారు హెచ్సిఏ విషయంలో. ఏది, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విషయంలో తెరపైకి తెచ్చి దీన్ని ఏం చేస్తారంటే, దీన్ని చిన్నగా చేసే ప్రయత్నం చేస్తారు. అది అనుకుంటారు ఏం చేస్తుంది అబ్బా ఈ మీడియా, 2-3 రోజులు హడావుడి చేస్తారు, తర్వాత ఊకుంటారు. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఒకరినో ఇద్దరినో పిఎస్లు వేసిరు అనుకోండి, జైలు వేసిరు అనుకోండి, ఇది కూడా సపోర్ట్ చేయకుండా ఊకుంటారు. ఏమైతే శరా మామూలే అనుకుంటున్నారు. కానీ ఇవాళ ప్రతి ఒక్కరు పార్టీలకి, ప్రభుత్వానికి అతీతంగా ఈరోజు గలం విప్పాల్సిన అవసరం ఉంది. ఆ భూముల్ని, 400 ఎకరాల భూముల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.